ఈరోజు మనం శ్రీ గాయత్రీదేవి అమ్మవారి గురించి తెలుసుకుందాం. దేవీ నవరాత్రి 9 రోజులు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దసరా నవరాత్రుల్లో 2వ రోజు పూజించే దైవ స్వరూపం శ్రీ గాయత్రీదేవి అమ్మవారు. ఈ తల్లి 5 ముఖాలతో పంచముఖ పద్మంపై కూర్చున్నట్లుగా దర్శనమిస్తారు. ఈ 5 ముఖాలు వేదాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం మరియు పరబ్రహ్మని సూచిస్తాయి. ముత్యం, పగడం, బంగారం, నీలం మరియు తెల్లని రంగులతో కూడిన 5 ముఖాలతో రంగురత్నాలతో పొదిగిన కిరీటాన్ని ధరించి ఉంటుంది. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. గాయత్రీదేవిని వేదమాత అని కూడా అంటారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ ఆదిపరాశక్తి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా అజ్ఞానం అనే చీకటి తొలగి భక్తులకు ఆధ్యాత్మిక శక్తి కలుగుతుంది. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతమవుతుంది. గాయత్రి మంత్రం అత్యంత ప్రసిద్ధమైనది. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు అని అంటారు పెద్దలు. మరి ఎరుపు రంగు లేదా తెలుపు రంగు పూలతో అంటే కమలం, గన్నేరు, మల్లెలు, చామంతులతో అమ్మవారిని పూజించాలి. పాలు లేదా పాయసం, కొబ్బరన్నం, అల్లం గారెలు, వడపప్పు లాంటివి నైవేద్యంగా సమర్పించాలి. మరి ఈరోజు వినవలసిన ఒక పురాణ కథను గురించి తెలుసుకుందాం. అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీదేవిని ఉపాసన చేసి అమరత్వాన్ని కోరుకుంటాడు. అటువంటి కోరిక తాను తీర్చలేనని బ్రహ్మదేవుడు దాన్ని తీర్చగలని సలహా ఇచ్చింది. అప్పుడు అరుణాసురుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి కోరిక కోరుకుంటాడు. అదేమిటంటే 4 కాళ్ళ జంతువు కానీ, మనుషుల చేత కానీ, పంచభూతాల చేత కానీ, ఎలాంటి ఆయుధాల చేత కానీ చావకూడదు అని వరం పొందుతాడు. వరం పొందిన అరుణాసురుడు అహంకారంతో దేవతలను, ఋషులను కష్టపెడుతుంటే వేదమాత గాయత్రీదేవిని ప్రార్థిస్తే ఆ రాక్షసుడిని చంపడానికి 1000 కోట్ల 6 కాళ్ళ తేనెటీగలను సృష్టించి వాటిని రాక్షసుడిపైకి వదిలింది. ఆ తేనెటీగల ధాటికి తట్టుకోలేక అరుణాసురుడు మరణిస్తాడు. ఆ తర్వాత అమ్మవారు శ్రీశైలంలో భ్రమరాంబికా రూపంలో వెనుదిరిగింది. దీన్ని బట్టి ఎంతటి గొప్ప వరాలు ఉన్నా తుదకు నాశనమే అన్న విషయం తెలుస్తుంది. సత్యాన్ని అవమానించేవారు నిలబడలేరు, మంచి వాళ్లకు దేవుళ్ళు సహాయం చేస్తారు అన్న విషయం అవగతమవుతుంది. కాబట్టి నవరాత్రుల్లో గాయత్రీమాతను పూజిస్తే దుర్గామాత శక్తి, సరస్వతీమాత జ్ఞానం, లక్ష్మీదేవి ఐశ్వర్యం ఈ 3 కలిసిన ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. థ్యాంక్ యూ.